హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి పచ్చిమిర్చి చెట్లు మన టెర్రస్ గార్డెన్లోనే మనం పెంచుకుంటున్నాం కదా. నేను గార్డెన్ స్టార్ట్ చేయక ముందు నుంచి పచ్చిమిర్చి అయితే బయట కొనుక్కోనండి. నాకు టెర్రస్ పైనే నా ఇంటికి సరిపడా పచ్చిమిర్చిని అయితే నేను పండించుకుంటాను. అలాగే మరి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పండించుకుంటాం కరెక్టే. నేను చాలా అవుతుందండి ఇప్పుడు వేసి పచ్చిమిర్చి మొక్కలు అయితే వేసి అవి ఇంకా కాస్తూనే ఉన్నాయి. మరలా కొన్ని కొత్త మొక్కలు కూడా నేను ఇప్పుడు మరలా వేసవకాలానికి మరలా వేసేసుకున్నాను. అవి కూడా క్రాప్ అయితే మొదలు పెట్టేసాయండి. మరి అవి వాటిలో ఇంకా మంచిగా కాయటానికి అలాగే పూత రావటానికి మరి ఆకు తెగుళ్ళు అంటే ముడత వస్తుంది కదా, ఆ ముడత పోవటానికి ఒక ఫెర్టిలైజర్ అయితే ఇద్దామండి. ఇప్పుడు మరి ఫెర్టిలైజర్ ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే. పొలట మజ్జిగ, ఇంగువ, పసుపు అది మన వంటింటిలో దొరికే మనకి పెస్టిసైడ్ అని చెప్పొచ్చు. మరి వాటి ద్వారా మనం చాలా మరి మొక్కలకి అంటే వచ్చి తెగుళ్ళను అరికడుతున్నాం కదండి. మరి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్న పంట కాబట్టి మనం అవి తప్ప మరి ఇంకేమీ పచ్చిమిర్చికి అయితే మనం స్ప్రే చేయట్లేదు. పచ్చిమిర్చికే కాదండి, మన టెర్రస్ పైన ఉన్న మొక్కలకు కూడా మనం ఇంకా ఏమీ స్ప్రే అయితే చేయట్లేదు కదా. మరి అవి ఇప్పుడు మంచిగా రావటానికి నేను నా దగ్గర ఉన్న ఒక పచ్చిమిర్చి మొక్క అయితే ఒక ముడత వచ్చిందండి, ఒక ముడత అయితే వచ్చింది. దాన్ని అరికట్టడం గురించి నేను స్ప్రే చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి ఒక కవర్ అయితే నా దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నది. ఆ కవర్ కిచెన్ వేస్ట్ కూడా నేను వేరే మొక్కకి అయితే ఇచ్చేసుకుంటాను. అలాగే ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ద్వారా మనం మొక్కలకు మరి అధిక బలాన్ని ఇచ్చుకుంటూ మరి ఇలా మొక్కలను అయితే పెంచుకుని చక్కగా ఆర్గానిక్ పంట హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాం కదా. మరి ఇది మనందరికీ తెలిసిందే. ఇదిగోండి నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి మొక్కలు అన్నమాట ఇవి. అయితే ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. అయితే ఇంతకు ముందు మన దగ్గర బ్లాక్ మిర్చి ఉండేవి కదా, మీకు తెలుసు. అవి ఇవ్వండి, ఇవి బ్లాక్ గా మారుతాయి, షార్ట్ లో ఉంటాయి, అంటే చాలా పొట్టుగా ఉంటాయి కదా. ఇవి మరలా పండు కలర్ లో అయిన తర్వాత మనం ఇవి హార్వెస్ట్ చేసుకునేవాళ్ళు. ఇంతకుముందు మీకు నేను షార్ట్ వీడియోలో పెట్టడం జరిగింది. చాలా మొత్తం చెట్టు అంతా గుబురుగా ఉండేవి కదండి. ఫస్ట్ మన వీడియోస్ తీసేవాళ్ళం చూడు అప్పుడు. తర్వాత ఇదిగోండి, ఇది నేను మొక్క ఒకటి వేసుకున్నాను, అదే విత్తనం ద్వారా వేసుకున్నానండి. ఇదైతే చూడండి ఎంత బాగా కాస్తుందో, చూసారా, చాలా బాగా కాస్తుంది కదా. ఇవ్వండి ఈ సైజు. మరి ఇది ఇంకా మంచిగా పూత రావడానికి ఇప్పుడు వరకు నేను వీటికి పొలట మజ్జిగ అయితే ఇవ్వలేదంటే పాత చెట్లుగా అయితే ఇచ్చుకున్నాను కానీ ఇవ్వలేదు. ఇలా లాస్ట్ మనకి చెట్టు మొదట్లో ఉన్న ఆకులను కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి 2 రకాలు అయితే ఉన్నాయి మన దగ్గర. ఇంకొక రకం అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది మీకు కనపడుతుందా? ఇది కూడా బ్లాకే కాదంటే లాంగ్ అనమాట, పొడవు. ఇంతకుముందు చూసింది పొట్టుగా ఉంది, అది బ్లాక్ కలర్లోనే వస్తుంది రావటానికి. ఇదైతే చూడండి గ్రీన్ గా వస్తుంది, తర్వాత బ్లాక్ గా మారుతుంది. తర్వాత మరి పండుగ అవుతుందేమో చూడాలి. ఇది మా అమ్మగారు ఇచ్చారండి విత్తనము, ఎక్కడి నుంచి తీసుకొచ్చారంట. నువ్వు టెర్రస్ పైన పెంచుకుంటున్నావు కదా అనేసి నాకు ఆ విత్తనం ఇస్తే అది నేను జాగ్రత్త చేసి దీన్ని ఇలాగా విత్తనం ద్వారా పెట్టానండి. ఇదైతే బాగా వచ్చింది, ఇంకోటి పొడవు వచ్చింది కదా. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. దీనికి కూడా ఇప్పుడు వరకు నేను ఏమీ మాత్రం స్ప్రే చేయలేదు, అంటే పొలట మజ్జిగలు కానీ ఏమీ చేయలేదు. మొక్కలు అవి వేసి వదిలేసాను. ఇదిగోండి పూత వస్తుంది కదా, మరి ఇంకా ఎక్కువ పూత రావటానికి మనం ఇవ్వాలి కదా. మరి వీరికి పొలట మజ్జిగ అయితే మనం చేయవలసింది అయితే చెయ్యాలి కదండి మొక్కలకి. ఇదిగోండి ఇది కూడా పూత వస్తుంది. ఇది ఒక మనకి వేరొక విత్తనం అన్నమాట. అలా రకరకాల పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి. ఇప్పుడు నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి మరి ప్రస్తుతానికి. అయితే మరొక విత్తనాల ద్వారా వేసుకున్నాను చూడండి. ఇది ఒక కలర్ అనమాట, అంటే కలర్ అంటే ఇది ఒక వేరే మనకి మిర్చి. ఇదిగోండి ఇది కూడా మిర్చి, ఇది కూడా వేరే వాళ్ళు ఇచ్చారండి. నేను ఎక్కడ నాకు రేర్ కలెక్షన్ దొరికితే నేను తీసుకుంటాను. ఇవి విత్తనాలు వేసాను. ఇవ్వండి మొక్కలు కూడా వచ్చాక దీన్ని కూడా ఇంకా విడదీసి పాతేస్తానండి, పాతేసుకుంటాను. అలాగే దీనికి మరలా వంగ మొక్కలు కూడా వేసేసుకున్నాను చూడండి. అప్పుడు నా దగ్గర మట్టి లేక ఎంత తక్కువ మట్టిలో వేసానో చూడండి, ఒకసారి అడుగు కంటే ఉన్నది. అలా జాగ్రత్తగా వీటిని కూడా వేసి పెంచాను. ఇవి కూడా మనం పాతేసుకుంటే
ఇంకా ఎక్కువ మొక్కలు అయితే మనకి వేసవకాలానికి టెర్రస్ పైన చక్కగా ఉంటాయి. ఇదిగోండి, మరి ఇవైతే మొక్కల దగ్గర ఉన్న మొక్కలకి నేను ఈ రోజు ఇచ్చుకుంటున్నాను కదా అనేసి మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని వీడియో తీస్తున్నాను అనమాట. అయితే ఇది బ్రూస్బెర్రీ అంటారు కదండి, మొక్క అయితే చూడండి చాలా పెద్దగా అయిపోయింది, కాయలు కూడా వచ్చేసాయి. ఇవి పండిన తర్వాత మీకు చూపించి తీసేస్తానండి, ఎందుకంటే మా ఊర్లో చాలా ఉంటాయి ఈ చెట్లు. ఎందుకంటే ఇందులో బీరపాదులు 2 వేసాను కదా, ఈ బలం అంతా తీసేసుకుంటుంది. ఇదిగోండి కాయలు అయితే అలా ఉన్నాయన్నమాట. ఒక కాయ మీకు చూపించి అది ఇంకా లాగేస్తానండి. అయితే ఇంకోండి, ఇది చాలా సంవత్సరాల బట్టి నుంచి ఉంటున్న మొక్క, కటింగ్ చేసేసుకో, ఒక కాడ మాత్రమే నాటాను, మరలా మంచిగా పూత వస్తుంది. దీనికి ఇప్పుడు నేను ఒక కవర్ కిచెన్ వేస్ట్ చూపించాను కదా, ఈ వార నేను కప్పెట్టేసుకుంటాను. అలాంటివి చేయటం వల్ల అధిక బలం వచ్చే మొక్కలు మనకు మరలా మంచిగా వస్తాయండి. అయితే ఇప్పుడు నేను ఎంత మోతాదులో తీసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఒక బాటిల్ పుల్లటి మజ్జిగ తీసుకున్నాను, బాగా పల్చగా దీన్ని నేను కలిపేసుకున్నానండి. అయితే మన మొక్కలు తక్కువ కదా, ఆల్రెడీ నేను పాత మొక్కలకి ఇవ్వట్లేదు, కొత్త మొక్కలకే ఇస్తున్నాను. పాత మొక్కలు ఆల్రెడీ నాకు కాస్తున్నాయి, అవి మనకు సరిపోతున్నాయి, ఇంకా వాటికి ఇవ్వట్లేదండి. కొత్త మొక్కలు చూపించాను కదా, వాటికి ఇస్తాను. ఇప్పుడైతే నేను చూడండి, కాస్త ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిటికుడు కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది ఇంగువ, మన కిచెన్లో ఉండే ఇంగువ అనమాట. ఇదిగోండి, దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి ఈ పుల్లటి మజ్జిగని ఒకసారి ఇలా వేస్తే కలుస్తుంది కదా అనేసి ఇదిగోండి ఇలా వేసి మరలా ఇవి ఈ బాటిల్ వేసేస్తున్నానండి. మనం ఇలా చేయటం వల్ల అధిక పూత వస్తుంది, అలాగే పూత నిలబడుతుంది, మరి ఆకుముడత అటువంటివి కూడా మనకి రాకోకుండా ఉంటుందన్నమాట. మూత అయితే తీసుకొస్తానండి. ఇవ్వండి, ఇవైతే ఇంకా నేను నాటుకోలేదు కదా, ఇవి మనం వేరువేరుగా నాటలేదు కాబట్టి పక్కకు పెట్టేస్తున్నాను, చూపించాను మీకు కేవలం. అయితే ఈ బాటిల్కి ఉన్న క్యాప్కి నేను హోల్స్ పెట్టుకుంటాను కదా, ఎప్పుడు స్ప్రే చేస్తాను. మొన్నేమో వంగకి స్ప్రే చేశాను కదండి, ఇదిగోండి ఇప్పుడు ఇలాగా స్ప్రే చేసేస్తున్నానండి. మరి ఇలా స్ప్రే చేయటం వల్ల మొక్కలు ఏమో డ్యామేజ్ అవుతాయేమని భయపడాల్సిన పని లేదండి. ఆల్రెడీ మన గార్డెనర్స్ అందరూ చేస్తున్నది ఇది. మన దగ్గర ఉన్న మొక్కలు మోతాదుని బట్టి మనం ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇలాగా మనకి పూత రావటానికి పైన మొక్క పైన స్ప్రే చేయొచ్చు, మరలా మొదట్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు బాటిల్ క్యాప్ తీసేసి నేను వేస్తాను. ఇదిగోండి ఇలా అయితే స్ప్రే చేశాను. అయితే నా దగ్గర ఒక ఆకు ముడత వచ్చిన చెట్టు ఒకటి ఉన్నదండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి చూసారా ఎలా ముడత వేసేసుకుందో. ఇప్పుడు ఇలా స్ప్రే చేయటం వల్ల ఈ ముడత పోతుందండి, పోయి అప్పుడు మరలా పూత వస్తుంది అనమాట. అదిగోండి అలాగా. అయితే ఇప్పుడు క్యాప్ తీసేసి నేను కొంచెం కొంచెం మొదలైతే వేసేసుకొస్తా, మన దగ్గర ఉన్న మొక్కలు కానీ వేస్తా. అలాగా ఈ కొత్త మొక్కలకి ఆల్రెడీ ఇప్పుడే మొత్తం వాటరింగ్ చేశానండి మన మొక్కలకి అన్నిటికి. 5:30 అవుతుంది టైం అయితేని, ఎండలు అయితే ముదిరిపోయాయి కదా. ఇదిగోండి, ఇవి కాకుండా మనకి పాత మొక్కలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇవ్వండి, ఇవి చూడండి ఎంత బాగా కాస్తున్నాయి. మరి నాకు ఇప్పటికీ నేను ఇవే వాడుకుంటున్నాను. వీటికి కూడా ఇలా మొదల వేస్తున్నాను. అదిగోండి, ఆల్రెడీ ఎండుమిర్చి కూడా నేను ఒక డబ్బా తయారు చేసుకున్నానండి. వీటికి పండిపోయినాయి మనకి నేను ఎండబెట్టుకుని టెర్రస్ పైన చూపించాను కదా మీకు ఇంతకు ముందు వీడియోస్లో. నేను ఇదిగోండి ఒక 4 బకెట్లు పాతయ్య అనమాట. ఈ పాతయ్య మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా కాస్త ఏంటంటే పచ్చిమిర్చిలో ఒక విశేషం ఏంటంటే ఒకసారి వేస్తే మనకి సంవత్సరం వరకు ఉంటుందండి. పచ్చిమిర్చి చెట్టు అయితే ఇంకా దాటే ఉంటది. ఇంకొక పాత చెట్టు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ చెట్టు అండి. ఈ చెట్టుని మొత్తం అన్ని పండిపోతే నేను ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఈ చెట్టు తీసేస్తాను. ఇంకా ఆల్రెడీ మొదల విత్తనం వేసండి, దీని విత్తనమే. ఈ చెట్టు అయితే మంచిగా వచ్చింది. ఇది ఉంచుదాం, ఇది కట్ చేసేసి కాస్త పశువుల ఎరువు దీనికి గుల్ల చేసి మట్టి వేసుకుంటే మనకి మరలా మనకి పచ్చిమిర్చి మంచిగా కాస్తుంది.
అయితే మల్బరీ చూడండి ఒకసారి ఎంత మంచిగా అయితే వచ్చినాయి. రోజు ఒక గుప్పుడు గుప్పుడు కోస్తున్నా గానీ ఎంత మంచిగా పెద్ద సైజులు ఉన్నాయి చూడండి. నేను దూరం నుంచి చేస్తున్నాను, దగ్గరికి వెళ్ళలేదు. అటు సైడ్ ట్రాక్టర్లు అవన్నీ ఉన్నాయండి, అందుకనేసి నేను దూరాన్ని చూపిస్తున్నాను. చిన్న చెట్టు అయినా గానీ రోజుకి ఒక గుప్పుడు పళ్ళు వస్తున్నాయండి, చాలా మంచిది. మీరు కూడా ఒక చెట్టు వేసుకోండి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే నేను కోసుకుంటున్నానండి. అంటే ఇక లేవన్నమాట, అయిపోయినాయి. నాకు ఎప్పుడు లేకపోతే అప్పుడే నేను హార్వెస్ట్ చేసేసుకుంటానండి. పైకి వచ్చేసి చూడండి ఎంత పెద్దగా అయితే వచ్చిందో. మనం ఎంత మంచిగా మరి ఏమి ఇవ్వకుండా ఇలా పండించుకుంటున్నామంటే ఎంత గ్రేట్ చెప్పండి. పచ్చిమిర్చి అనేది సాధారణంగా బయట కొనకండి. మనకి ఇంట్లో సరిపడా 2 మొక్కలు వేసుకుంటే చాలండి. మంచిగా దానికి బలంగా ఇచ్చుకుంటే ఏదైనా సరిపోతుంది. ఇలా చూడండి ఎలా ఉన్నాయో. ఇటు సైడ్ ఎండ ఎక్కువ వస్తుంది. టైం 5:30 దాటేసినా గానీ ఎండ వచ్చింది, అందుకే మీకు క్లియర్గా కనపడుతుందో లేదో. ఆ పండుగ అయిపోయి ఉంచేస్తున్నానండి, ఎందుకంటే నేను ఎండుమిర్చి చేసేస్తున్నాను తాలింపులోకి. చక్కగా అవి కూడా బయట తీసుకోకుండా. ఇదైతే మనకి లోపల చాలా ఉన్నాయి, ఇలా చూడండి. అంటే పచ్చిమిర్చే కదా అని ఈజీగా తీసేయద్దు. మరి ఇవి మనకి బయట కొనుక్కుంటే ఒక 20-30 రూపీస్కి వస్తాయి, కాదంటలేదు. అయితే మనం సొంతంగా మరి ఎటువంటి మందు లేకోకుండా మనం పండించుకున్న అయితే వేరే కదండి. అయితే పచ్చిమిర్చికి అయితే బయట ఎక్కువ మందులు కొడతారండి, అది అందరికీ తెలిసిందే. బయట ఏదైనా ఎక్కువ మందులు ద్వారానే పండిస్తారు కదా, మనకులా మరి ఇలాగా ఆర్గానిక్ గా పండించింది ఏమి ఉండదండి. ఇలా చూడండి, ఎంత పాత చెట్లైనా కానీ చాలా బాగా వస్తున్నాయి. కొత్త చెట్లను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇవ్వండి, ఇవైతే నేను ఇదే హార్వెస్ట్ చేయటం అండి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, మనకి బజ్జీలు వేసేటట్టుగా ఉన్నాయన్నమాట. మనం ఇలా వేసుకుంటాం వల్ల మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే మంచిగా పైకి వచ్చి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇవి చూడండి చాలండి మనకి ఇంతలా వస్తే. ఇంకా ఉన్నాయి, ఎందుకనేసి నేను ఇవ్వండి ఇంకా ఉన్నాయి. ఇవ్వండి, ఇప్పుడు మరలా మంచిగా పూత వస్తుంది, మనకి ఇంకా బాగా వస్తాయి అన్నమాట. అయితే మరి ఇప్పుడు ఈ రోజు కర్రీకి అయితే మనకి ఏదైనా హార్వెస్ట్ చేసుకోవాలి కదా, మరి టెర్రస్ పైన అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుని నేనైతే కర్రీ చేసుకుంటాను. అయితే ఈరోజు చిక్కుళ్ళు అయితే హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఈ చిక్కుళ్ళు ఒకటి వంగ ఒకటి పండించడం కష్టం అవుతుంది, ఎందుకంటే పురుగు పట్టేస్తుందండి. అస్తమాట చూసినా గానీ ఎంత జాగ్రత్తగా చూస్తానో నేను, అయినా పురుగండి. చూడండి గుత్తులు అయితే చిక్కుడు చాలా బాగా వచ్చింది. ఇవి ఈ రోజు కర్రీకి అయితే సరిపోతాయండి. ఇక్కడ చూడండి ఒకసారి గుత్తులు చాలా బాగున్నాయి కదా. ఇవి ఇంకా పురుగు తినకముందే మనం హార్వెస్ట్ చేసేసుకుంటే. ఇవ్వండి, వినపడుతున్నాయా? ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాము. ఇలా మనం ఎప్పటికప్పుడు మంచిగా హార్వెస్ట్ చేసుకుని కర్రీ చేసుకుంటే హ్యాపీనెస్ వేరండి. ఇవ్వండి, ఎన్ని ఉంటే అన్ని మొత్తం హార్వెస్ట్ చేసేస్తాను. ఇవ్వండి, అయితే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానండి. మరి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మరి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందనే ఆశ నాకు, అందుకే అలా అడుగుతున్నానండి. మీకు వీడియో నచ్చకపోతే లైక్ చేసి వదిలేసి పక్కకు వచ్చేసేయండి. మరి నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఒకసారి చూడండి గుత్తులు ఎంత మంచిగా వచ్చినాయి అంటే మరి బాగానే వచ్చినాయండి. ఇవైతే పురుగు అయితే ఏం తినలేదు. ఇవ్వండి, ఇవి ఇలా కోసేస్తాను. ఇవి ఉత్తరం ద్వారా పెట్టుకున్నాయి అన్నమాట. ఇంతలా వచ్చినాయి అంటే గ్రేట్ అండి. నేను ఇంక వీడియో ఆఫ్ చేసి ఇవన్నీ కోస్తాను, ఇంకా ఎక్కువే ఉన్నాయి కదా, కాస్త ఇబ్బందిగా ఉంది. ఇవిగోండి ఇంకా కాస్త చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఆ సైజ్ అయితే ఉంచేసాము. తర్వాత మరలా
ఏదో ఒక కర్రీలో మనకి కలుపుకైతే వస్తాయి కదా. కానీ ఇలా మనం విత్తనం ద్వారా వేసుకున్నది ఇన్ని చిక్కుళ్ళు వచ్చినాయి అంటే చాలా గ్రేట్ కదండి. చూడండి, మాకు ఈ పూట ఇందులో ఒక 2 టమాటాలు వేసుకుంటే కర్రీ అయిపోతుంది. ఇలా నేను ప్రతిదీ ఆర్గానిక్ గా పండించుకుని ఇలా హార్వెస్ట్ చేసుకుని చక్కగా కర్రీ చేసుకుంటాను. నా ఇంటికి సరిపడా కాయగూరలు అయితే నాకు సరిపోతాయండి. ఇప్పుడైతే మాత్రం చాలా తక్కువైనవి. మీరు ప్రతి వీడియోలో చూస్తున్నారు కదా. ఇవ్వండి, ఇవన్నీ ఖాళీ చేశాను ఎదురుకూడాను. ఆ బకెట్లన్నీ మరలా నింపుకుని చాలా పని అయితే ఉన్నది. మరలా కొత్త మొక్కలు పెట్టుకోవాలి కదండి. ఇదంతా మరి గార్డెన్ లో ఎప్పటికప్పుడు తీసేసి మనం అలాగా మళ్ళీ కొత్త పంట రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్కి మళ్ళీ కొత్త పంట రెడీ చేయాలండి. ఇవ్వండి, బీరకాయలు కూడా ఇంకొక 1 డే ఈ 2 ఒకసారి హార్వెస్ట్ చేసుకుందాము. అలా నాకు టెర్రస్ పైనే సరిపోతుందండి. నాకు కాయగూరలు నేను బయట ఓన్లీ బంగాళదుంపలు, అరటికాయలు అవే తీసుకుంటానని ఇంతకు ముందు కూడా చెప్తాను. ఇది ఒక కొత్త మరలా పోదనమాట. దీనికి కూడా మంచిగా వస్తుంది. మరి ఇదేనండి రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరలా ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.